ఉంటారు. వాస్తవికంగా వారు ఆ స్థానాలకు వెళ్ళుటకు వారి దగ్గర అర్హత ఉండదు, వారి దగ్గర చదువు ఉండదు, ఆ ధనం ఉండదు, ఆ పరిస్థితి ఉండదు. అయినప్పటికీ దేవుడు కృప చూపించి వారిని ఒక మంచి స్థితికి వెళ్ళాక వారు ఏమంటారంటే, నేను సంపాదించుకున్నాను, ఇది నాది, నా కష్టార్జితము అంటారు. మరీ బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చిన నైపుణ్యతలో వారిని అభివృద్ధిపరిచాక, బలపరిచాక వారు దేవునికే సమయం ఇవ్వరండి. ఆ నైపుణ్యము, ఆ అభివృద్ధే వారిని దేవుని వద్దకు రాకుండా వారిని అడ్డగిస్తూ ఉందండి. ఇది ఎంత బాధాకరమైన విషయము. దేవుడు నీకు పని ఇచ్చి ఆ పనిని దీవిస్తూ ఉన్నప్పుడు, ఆ పనిలో నువ్వు దీవించబడుతున్నావు, ఆ విషయం నీకు అర్థమవుతుంది. కానీ ఈరోజు దేవునికి సమయం ఇవ్వటానికి నీ వద్ద సమయం లేదు అంటే మరి మీరు ఆలోచించుకోండి, ఎవరి ఆత్మీయ పరిస్థితులు ఎలాగున్నాయో. ఇది కూడా దేవుని దృష్టిలో సమంజసమైన విషయం కాదు.